హలో అండి, ఈరోజు చేపే రెసిపీ మా గోదావరి స్టైల్లో పీతల పులుసు ఎలా పెట్టాలి ఈ వీడియోలో చూసిద్దాము. పీతల పులుసు ఇలా పెట్టారంటే అబ్బో అనవలసింది, అంత రుచిగా ఉంటుంది. ఒకసారి పీతల పులుసు ఇలా ట్రై చేసి చూడండి, మీకు నచ్చుతుంది. మళ్ళీ మళ్ళీ ఇలానే పెడతారు, అంత రుచిగా ఉంటుంది. ముందుగా అయితే వీడియోలోకి వెళ్ళిపోదామా. నా వీడియో చూసే ముందు ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి, ఇంకో కొంతమందికి రీచ్ అవుతుంది. నా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి, ప్రతి వీడియో మీకు వస్తుంది. పీతలు అయితే ఇలా ముందుగానే శుభ్రం చేసుకుని పెట్టుకోండి. ఈ రకంగా ఉంటే ఈ పీత మామూలు పీత అంటారు. ఈ కలర్లో ఉంటే గనక ఇది గుడ్డి పీత అంటారు. ఈ పీత చాలా రుచిగా ఉంటుంది. అలాంటి గుడ్డి పీతలు అయితే ఈ పీతల్లో 2 ఉన్నాయి. అలాంటి గుడ్డి పీతలతో పులుసు పెట్టుకుంటే మరింత రుచిగా ఉంటుంది. పీత డిప్పల్లో ఉంటుంది ఈ గుడ్డు లాంటిది. ఒక గిన్నెలోకి తీసుకుని శుభ్రంగా కడిగి ఒక పక్కన పెట్టుకోండి. పీత అయితే 2 శాఖలుగా ఇలా కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకుంటే పులుసు లోపలికంటా వెళ్తుంది. ఇప్పుడైతే మిక్సీ జార్ తీసుకోండి. 1 స్పూన్ గసగసాలు వేసుకోండి, 1 స్పూన్ జీలకర్ర, 2 స్పూన్లు ధనియాలు, కొద్దిగా ఎల్లుల్లిపాయ రేకులు, నల్ల ముక్క, ఇవన్నీ వేసుకున్నాక కొద్దిగా వాటర్ వేసి బాగా మెత్తని పేస్ట్ లాగా చేసుకోండి. ముందుగా మసాలా అంతా ఇలా మెత్తగా పేస్ట్ చేసుకున్నాక అప్పుడు ఉల్లిపాయ వేసుకోండి. ఉల్లిపాయలు అయితే చిన్నవి 2 తీసుకున్నాను. మసాలా అంతా మెత్తగా మిక్సీ పట్టేసుకున్నాక ఈ ఉల్లిపాయ వేసుకుని కొంచెం బరగ్గా మిక్సీ పట్టుకోండి. బరగ్గా అంటే కొంచెం చెక్క ముక్కగా ఉల్లిపాయ ఉండాలి. అలా మిక్సీ పట్టి పీతల పులుసు పెడితే మరింత రుచిగా ఉంటుంది. ఇప్పుడు పీతల పులుసుకి చింతపండు ఎంత తీసుకోవాలో ఒక గిన్నె తీసుకోండి. ఆ పీతలకి చింతపండు ఎంత తీసుకుంటే సరిపోతుంది. చింతపండు వేసుకున్నాక వాటర్ వేసి రసం తీసుకుని పక్కన పెట్టుకోండి. చింతపండు బాగా నలుపుకుని తుక్కు లేకుండా రసం తీసుకుని పక్కన పెట్టుకోండి. ఇలా తుక్కు లేకుండా పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుని తగినంత ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కాగాక పచ్చిమిరపకాయలు నాట్లు పెట్టుకుని వేసుకోండి. ఒక 7-8 పచ్చిమిరపకాయల వరకు వేసుకోండి. పీతల పులుసు కారం ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది. పచ్చిమిరపకాయలు కాసేపు ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు మసాలా వేసుకుని ఫ్రై చేసుకోండి. మసాలా అంతా బాగా ఫ్రై అయిందాక ఫ్రై చేసుకోండి. మసాలా కూడా తొందరగా ఫ్రై అవ్వాలంటే తగినంత సాల్ట్ ఫ్రై చేసుకున్నప్పుడే వేసేసుకోండి, తొందరగా మసాలా ఫ్రై అవుతుంది. మసాలా బాగా ఫ్రై అయిందాక ఫ్రై చేసుకోండి. మసాలా అయితే బాగా ఫ్రై చేసేసుకున్నాం కదా. ఇప్పుడు పీతలు వేసుకోండి. పీతలు వేసుకున్నాక 4-5 నిమిషాలు ఫ్రై చేసుకోండి. పీతలు అలా మసాలాలో ఫ్రై చేసుకుంటే నీ స్మెల్ లేకుండా ఉంటాయి. ఫ్రై చేసుకునేటప్పుడే కొద్దిగా పసుపు వేసుకుని ఫ్రై చేసుకోండి. పీతలు మసాలాల్లో కాసేపు ఫ్రై చేసేసుకున్నాం కదా. ఇప్పుడు తగినంత కారం వేసుకోండి. కారం అయితే నేను 3 స్పూన్ల వరకు వేసుకున్నాను. కారం కూడా కాసేపు ఫ్రై చేసుకోండి. ఇలా మసాలాలో ఫ్రై చేసేసుకున్నాక అప్పుడు చింతపండు రసం వేసుకోవాలి. కారం అయితే ఫ్రై చేసేసుకున్నాం కదా. ఇప్పుడు చింతపండు రసం వేసుకోండి. చింతపండు రసం వేసేసుకున్నాక ఒకసారి గరిటెతో కలిపేసుకున్నాక పులుసు ఉడకటం స్టార్ట్ అయినప్పుడు 2 వంకాయలు కట్ చేసుకుని వేసుకోండి. పీతల పులుసులో వంకాయలు వేస్తే చాలా రుచిగా ఉంటుంది. ఇలా పులుసు మరిగేటప్పుడే వంకాయలను పీతలు ఉండే గుడ్డు కూడా వేసుకోవాలి. ఈ 2 మరిగేటప్పుడు వేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి 2-3 నిమిషాలు హైలో పెట్టి ఉడకనివ్వండి. అలా 2-3 నిమిషాలు హైలో పెట్టడం వల్ల నీ స్మెల్ లేకుండా ఉంటుంది. ముందే సిమ్లో పెట్టి ఉడకనిస్తే నీ స్మెల్ వస్తుంది. తర్వాత మీడియం మంట మీద పెట్టుకుని ఉడకనివ్వాలి. సగం ఉడికాక పీతల పులుసు మూత తీసి చిన్న బెల్లం ముక్క వేసుకోవాలి. కొద్దిగా కొత్తిమీర, బెల్లం ముక్క చూపించాను కదా అంతే ముక్క వేసుకుంటే సరిపోతుంది, మరీ ఎక్కువ వేయకండి. పీతల పులుసులో చిన్న బెల్లం ముక్క వేస్తే చాలా రుచిగా ఉంటుంది. ఒకసారి ఇలా కలుపుకున్నాక మూత పెట్టి సిమ్లో పెట్టి 2 నిమిషాలు ఉడకనిస్తే సరిపోతుంది. ఎంతో రుచిగా ఉండి పీతల పులుసు అయితే రెడీ అయిపోయింది. పీతల పులుసు పలచగా కాకుండా ఇలా చిక్కగా పెట్టుకుంటేనే రుచిగా ఉంటుంది. నా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మీరు ఒకసారి ఇలా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. ఈ కర్రీ మీకు నచ్చుంటే కనుక మీ ఫ్రెండ్స్కి బంధువులకి కూడా షేర్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోకండి.